అది స్తోత్రార్పణం చేస్తున్నటువంటి దేవదేవుని మనము ఆరాధన చేయాలి. కాబట్టి ప్లీజ్ కమ్ టోటలీ అందరూ యూత్ రావాలి. దయచేసి వరుణ్ కుమార్ రెండరా
మనం ఎలా ఉన్నామంటే పుట్టి క్రైస్తవులమై ఉండి ఆ బుద్ధ విగ్రహంలాగా కూర్చొని ఏదో ఆహ్లాదకరంగా చూడటం, దైవ మందిరంలో దేవుని ఆశీర్వాదాలు పొందలే. రెండు చేతులు చప్పట్లు కొట్టుచు దేవదేవుని ఆ గాన ప్రతిగానం చేస్తున్నప్పుడు, మీరు ఆరాధన చేస్తున్న శుభతరుణంలో పరిశుద్ధాత్మ దేవుని మందిరంలో ఉండి మన మీద గొప్ప కార్యాలు, తన మీద ఆశీర్వాదం ఉంచడానికి సిద్ధంగా ఉన్నారు కనుక అందరూ చప్పట్లు కొట్టాలి. ఒకటారా? నెక్స్ట్ ఎవరమ్మా? అత్తగారులా? చిన్నపిల్లలా? ప్లీజ్ కమ్. సండే స్కూల్ పిల్లలు రండి. తర్వాత మీరు కూడా పెద్ద వయోవృద్ధులు కూడా పాడాలి.
ఈ బ్యాచ్ అంతా వచ్చి కూడా ఇప్పుడు వయోవృద్ధులందరూ కూడా పాడలేకపోయినా చప్పట్లు కొట్టి బ్రతనామని ఏర్పడతారు. తల్లి ఎంతున్నాం మీరు అందరూ రావాలి. రేపు పేరు పెట్టి పిలిచినాక అంతా మరాలే జాన్ గారు పిలుస్తాం. రండి మొత్తం రండి పెంచుకుమారక
హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్తామంటారా? హల్లెలూయా. ఈ పరమదేవుని దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదిన వేడుకను ప్రత్యేక వేడుకగా ఈరోజు జరుపుకుంటున్నాం. ఎవరెవరంటారు? యూత్ అంటే యువజనులు, రెండవది చిన్నారులు మరియు మహిళలు. కాబట్టి వీరు త్రిమూర్తులు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలుగా వారు ఈరోజు దేవదేవుని ఆరాధన చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రత్యేక సమయాన్ని మనము దేవుని మహోన్నతమైన కృప ద్వారా దేవదేవుని రాత్రి ఆరాధన చేయాలి. కాబట్టి మరి ప్యారిస్లో చాలా బిజీ షెడ్యూల్. మాకు కూడా 24 మొదలుకొని రాత్రి దాకా రోజు క్రిస్మస్. ఇవాళ రోజు మాకు పడతాడులో 24 నుంచి 1 తారీఖు వరకు రోజు సభలే. ఈరోజు సీపేటలో కూడా యూత్ క్రిస్మస్ జరుగుతుంది. అయ్యారు పాపం మరి చాలా బిజీ షెడ్యూల్లో మరి నిమగ్నమైన పరిస్థితుల్లో వారు సంపూర్ణంగా ఒక చోట ఉండడానికి అవకాశం లేదు. మరి సిఆర్ గారు, దేవదాస్ గారు పడతాడులో ఉండిపోయారు. కాబట్టి మరి ఇక్కడ పూర్తిగా దైవ సన్నిధిలో దేవుని మహోన్నతమైన కార్యక్రమం జరిపించడానికి యూత్ నా బిడ్డలైన వారు నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచు. మరి ప్రత్యేక సమయంలో కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఐదు టైం కనుక కొద్ది నిమిషాలు దేవుని లేఖనాంశాన్ని ప్యారిస్ గారు గారు మనకు అందిస్తారు. దేవుని సంఘబిడ్డలారా, దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో ఈ 2024వ సంవత్సరము యూత్ క్రిస్మస్ని బట్టి, అదేవిధంగా సండే స్కూల్ క్రిస్మస్ని బట్టి, స్త్రీలందరూ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి క్రిస్మస్ని బట్టి మరి నేను బహు సంతోషిస్తూ మరి మీ యొక్క ఆహ్వానాన్ని నేను శిరస వహిస్తాను. ఎందుకంటే క్రిస్మస్ పండుగ అంటే అందరికీ దీవెనకరమైనటువంటి పండుగ. అయితే ప్రాబ్లం ఎక్కడ నుండి వచ్చిందంటే అన్నీ కూడా ఈ రోజే పెట్టేసాం. అక్కడ యూత్ క్రిస్మస్, ఇక్కడ యూత్, ఈ 3 కలిపి ఇక్కడ, అదేవిధంగా పడతడికి మీటింగ్స్. మరి అన్ని చోట్ల ఉండాలి, అన్ని చోట్ల మరి ఐదర్ కోరుకునే విధానం ఉండాలి. కాబట్టి మనలందరికీ అది కూడా దీవెనకరమే. అనుకోని విధంగా దేవాలయ దేవుడు ఒక మంచి ఆలోచనను దీపక్ గారికి ఇచ్చి, దీపక్ గారిని నాకు ట్రాన్స్ఫర్ చేసి ఫ్రాన్సిస్ గారిని పిలుద్దామని అన్నారు. ఫ్రాన్సిస్ అని పిలుద్దామని ఎప్పుడైనా బట్టి నాకు కూడా పెద్ద గొలువేలికి కొండంత భరోసా వచ్చింది. ఎందుకంటే ఆయన నాకు కుటుంబంగా ఉంటాడు. అందుకంటే రేట్ గోర్ ప్యారిష్లో మాకు అత్యంత మంచి సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి ఫ్రాన్సిస్ గారికి నా నిండు వందనాలు నేను తెలియపరుస్తున్నాను. ఆయన ఉన్నారంటే కార్యక్రమం ఆయన చేసేస్తాను. మరి యొక్క యూత్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, సండే స్కూల్ క్రిస్మస్ని బట్టి ఏర్పాటు చేసుకున్నటువంటి మీ అందరికీ కూడా నా నిండు వందనాలు నేను తెలియపరుస్తూ, సంఘ పెద్దలకు, అదేవిధంగా సంస్థ గారికి, ప్రముఖులు, పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా నా నిండు వందనాలు నేను వారికి తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడైనటువంటి తండ్రి, ప్రభా, మీ జన్మ చారిత్రాత్మకము, చరిత్రాత్మకము. అది ప్రభా కాలమును విడదీసేటువంటి గొప్ప పుట్టుక. దానిని నేను పురస్కరించుకొని మీ సంఘము మీరు ఏర్పాటు చేసినటువంటి జనులు మిమ్మల్ని ఆరాధించడానికి ఒక మంచి చక్కనిదైన స్త్రీల క్రిస్మస్ను, యువజనుల క్రిస్మస్ను, అదేవిధంగా చిన్నపిల్లల క్రిస్మస్ను ఏర్పాటు చేసుకొని మీలో సంతోషించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మీ శుభములు, మీ యొక్క గొప్ప మాటలు నేను వారి వచ్చి వెళ్ళడానికి నిలబెట్టుకున్నాను. తదనంతరము మన పాటలు, మళ్ళీ కార్యక్రమాలు, ఆరాధన ఉన్నది. కాబట్టి మేము సేవకులు ఫ్రాన్సిస్ అయ్య గారి మరి ఎక్కడైనా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా మీ మహిమార్థమే జరిగించుకోమని ఎవరి బిడ్డలను బట్టి నేను సంతోషిస్తూ
మీ దివ్య ఆశీస్సులు వారికి సదాకాలం తెచ్చమని, చిన్న బిడ్డలైనా మీ యొక్క ఆశీస్సులతో పెంచి పోషించమని యేసునామమున బట్టి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా విశ్వాసులారా, దేవుని యొక్క గొప్ప నామములో ఈ యెషయా గ్రంథకర్త 7వ అధ్యాయంలో ఈ యవన బిడ్డలను బట్టి చిన్న బిడ్డలను బట్టి కొన్ని మాటలు ఆయన మనకు తెలియపరుస్తున్నారు. 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం అంతటిలో క్రిస్మస్ యొక్క ఉదాంతము సందేశాలు అనేటువంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. 6వ అధ్యాయంలో చిగురు నుండి పుట్టిందని, 7వ అధ్యాయానికి వచ్చేసేపటికి ప్రియులారా ఈ 10వ వచనం దగ్గర నుండి 17వ వచనం వరకు క్రిస్మస్కు సంబంధించినటువంటి మంచి చక్కని మాటలు అక్కడ ఉంటూ ఉంటాయి. అక్కడ ఏముందంటే, ఒకటి పూసిపేటలో ఉన్నటువంటి వంశస్థులారా మీరు వినండి, మనుషులను విసిగించుట చాలా దనుకొని దేవుడిని కూడా విసిగిస్తున్నారా? ప్రభువు ఒక సూచన మీకు చూపుతున్నారు, ఆలకించండి. కన్యక గర్భవతి కుమారుని కన్నా ఎమ్మోని పేరు పెడతారు. ఆయన చెబుతామా విశ్వాసులారా, చిన్న పిల్లకాయలు తల్లిదండ్రులు విసిగిస్తారు. యవన పిల్లకాయలు కూడా ఏం చేస్తారంటే యువజనులు కొన్ని పనుల ద్వారా వారు వారి యొక్క తల్లిదండ్రులను విసిగిస్తారు. మాట వినకపోవటము, కళాశాలకు వెళ్ళకుండా ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేసి విసిగించటము, అదేవిధంగా పిల్లలు సరిగ్గా చదవకుండా మరి కొన్ని సమస్యలను సృష్టించటం, ఇవన్నీ కూడా వారు చేస్తూ విసిగిస్తూ ఉంటారు. అదేవిధంగా స్త్రీలు కూడా మరి సంవత్సరాలలో కొన్ని విసుకదల, పురుషులు కూడా విసుకదలు అనేటువంటి చేస్తూ ఉంటారు. మరి మనుషులను విసిగించడం కాకుండా, అంటే అమ్మా నాన్నను విసిగించడం కాకుండా, లేదు ఉపాధ్యాయులను అధ్యాపకులను విసిగించడం కాకుండా, దైవజనులను విసిగించడం కాకుండా, దేవుడిని కూడా మీరు విసిగిస్తారా? నైన్లగా చూడండి, మీకు ఒక సూచన చేస్తున్నాను. మీరు మీ తల్లిదండ్రుల మాటకు లోబడండి, తల్లిదండ్రులను మీరు పూజించండి, గౌరవించండి, వాళ్ళని సన్మానించండి. సన్మానిస్తే మీ జీవితాలు ఉన్నతంగా తీర్చిదిద్దబడతాయి, మీ భవిష్యత్తు బంగారం అవుతుంది, మీకు దేవుడు దీర్ఘాయుష్ను కలగజేస్తాడని ఎవరి బిడ్డలకు చిన్న బిడ్డలకు దేవుడు సూచించారు. అలాగే చెబుదామా? దేవుని సంగమా, చిన్న బిడ్డలారా, ఎవరి బిడ్డలారా, దేవుడు కన్యకను చూపిస్తూ, కన్యక టీనేజ్లో ఎట్లయితే పవిత్రంగా ఉన్నదో అట్టి పవిత్రత ఇప్పుడు ఈ యూత్ అందరూ కూడా దానిని మార్గదర్శకంగా తీసుకోవాలి. అందుకే టీనేజ్లో రమారమి 14వ సంవత్సరం 16వ సంవత్సరం రాయాలి. కన్యకగా ఉన్నటువంటి అతి పరిశుద్ధము పవిత్రంగా ఉన్నటువంటి మరియ మీరు కూడా పెరుగుతున్నప్పుడు మీ యొక్క యవన ప్రయాన్ని అదేవిధంగా ఉంచుకోవాలని ప్రభువారి మాట చూపిస్తున్నారు. విసిగించకూడదు, కొన్ని పనుల ద్వారా తల్లిదండ్రులను విసిగించకూడదు, కుటుంబ వ్యవస్థను విసిగించకూడదు, సంఘాన్ని విసిగించకూడదు. మనం చేసే పని సంఘానికి ఘనతగా, మన కుటుంబానికి ఘనతగా ఉండాలి, కిరీటముగా ఉండాలి, అమ్మా నాన్న తలవేసుకునే విధానంలో ఉండాలి. చూసారా మా బాబు మా పాప ఎలా చదివారో అని వాళ్ళు సంబరపడాలి. ప్రియవిశ్వాసులుగా నేను అనుకుంటున్నాను, ఈ కమల బిడ్డలను కొన్ని సూచనలను సలహాలను అడుగుతారు. అందుకని సూచన అనేటువంటి మాట మీకు చూపిస్తున్నాను. తల్లిదండ్రులకి చదువుకున్నదు, తల్లిదండ్రులకి రాయటం రాదు, వాళ్ళ నాగరికులు లేకపోతే వారు విద్యావంతులు లేనటువంటి వారు మాని పెంచారు, పెద్ద చేశారు, పోషిస్తున్నారు అని చేస్తున్నారు. దానిని సమగ్రంగా చూసుకొని వీళ్ళు తల్లిదండ్రులు తక్కువ చేయకూడదు. అందుకే యవన బిడ్డలారా మీకు దేవుడు సూచన చేస్తున్నారు. తల్లిదండ్రులు తలుస్తారు కదా, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కష్టపడినా, పెంచినా, పోషించినా ఈ పిల్లల్ని యవన ప్రాయంలో ఉన్నటువంటి వీళ్ళని గొప్పగా అనుకొని, జ్ఞానం కలిగినటువంటి వారు కనుకొని వాళ్ళని సూచనలు అడుగుతుంటారు. మరి నాయనా ఇది చేసేటప్పుడుదామా, ఇది చేద్దామా, ఇది చేయద్దా, నీకంటే నీకు పుట్టిన పిల్లలే నీకంటే తక్కువ వయసు, నువ్వే పెంచావు, నువ్వే పెద్ద చేసావు. కానీ తల్లిదండ్రులుగా నువ్వేం చేస్తారంటే వాళ్ళని సూచనలు సలహాలు, వీళ్ళేం చేస్తారంటే మంచి జ్ఞానంతో సూచనలు సలహాలు తల్లిదండ్రులకు ఇస్తారు. బుద్ధి జ్ఞానం కలిగినటువంటి పిల్లలే.
ప్రియదేవుని సంఘం అందుకనే ప్రసంగిక రంగకర్త తనకి 11-12వ అధ్యాయంలో సొలొమోను ఏం చెప్పాడంటే దుర్దినములు అని అన్నాడు. ఏమన్నాడండి? 12లో ప్రారంభం ఏంటంటే దుర్దినములు రాకముందే, సూర్య చంద్ర నక్షత్రములో వాటి వైభవమును కోల్పోకముందే, నువ్వు చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయో ఏమిటో ఓ ఎవరి బిడ్డ, ఓ యువజనుడా, ఓ యువతి, నీవు సృష్టికర్తను స్మరణకు తెలుసు. కళాశాలకు వెళ్తున్నప్పుడు, బస్సులో ఉన్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు, లేదా ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఇంట్లో గదిలో కూర్చున్నప్పుడు, లేదు బయట మన ఎవరి బిడ్డలో ఏదో ఒక చర్చ జరుగుతున్నప్పుడు, లేదు తల్లిదండ్రులు దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు, నీవు చేసే పనిలో నువ్వు ఎవరు గుర్తు తెచ్చుకోవాలంటే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అందుకని నువ్వు చేసే పనిని బట్టి దేవుడు నీకు తీర్పిస్తారు. నువ్వు చేసే పని నీ ఎవరి ప్రాయంలో బాగుంటే ఒక ఉన్నతమైన రేంజ్లో దేవుడు నేను వచ్చుతాను. నెలలో చెప్పుదామా? ఆ స్థాయికి లేక ఆ ఉన్నత స్థితికి లేకపోతే అగ్రస్థానానికి వెళ్ళాలంటే నీవు నిబద్ధతతో పనిచేసుకుంటూ, పెద్దలను గౌరవించుకుంటూ, సంఘాన్ని గౌరవించుకుంటూ, తల్లిదండ్రులు పూజిస్తూ నువ్వు వెళ్తూ ఉండాలి. ఈ ప్రణాళికలో నువ్వు ఎక్కడ కూడా తప్పిపోకూడదు. కీర్తనకారుడు అన్నాడు కదా, ఎవరి బిడ్డలు వారు తొట్టిల్లుతారో వారి ప్రాయంలో అయితే దైవవాక్కు లేఖనము వారి పాదములకు ఎప్పుడైతే వెలుగుగా ఉంటుందో అప్పుడు వారి తప్పుకోరు, వారి పాదములు ఎత్తున్నా. కాబట్టి సన్నిధులు ఇలాంటి క్రిస్మస్లు పెట్టుకోవడం ఎంతో సంతోషం. ఇలాంటివి ఎన్నెన్నో జరగాలి. స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, యవ్వన బిడ్డలు కానీ అనేకం ఇలా జరుపుకుంటూ ఉంటే మరి చాలా చక్కని అభినయముల ద్వారా, నృత్యముల ద్వారా, రకరకాలైనటువంటి ఆ యొక్క కొన్ని కార్యక్రమాల ద్వారా దేవునామాన్ని హుషారుగా వీళ్ళు కనపరుస్తానికి అవకాశం ఉన్నది. యవ్వన బిడ్డలు చాలా బలవంతులు, చాలా బలం కదా. మీకు ఉన్నదా? బలం ఉన్న వాళ్ళు చెప్పండి. యవ్వన బిడ్డలు బాగా బలం ఉన్న వాళ్ళు, మీరు బలవంతులు, దేవునికి సేవ ఏదైనా చేసేయగలరు. ఇది చేయలేక చేసేస్తారు. అలాంటి మంచి బలం కలిగినటువంటి వీరిని దేవుడు పనిలో వాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే దేవుడి పని మనసాక్రమణ మోక్షమును చేస్తున్నామో దేవుడు అచంచలంగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు చాలా చక్కగా తల్లిదండ్రులు చూసుకోవడానికి, వాళ్ళని కూర్చోబెట్టి అన్నీ కూడా సమకూర్చడానికి దేవుడు ఒక స్థితిలో నేను ఉంచుతాడు. మంచి కుటుంబాలుగా కడతాడు. మళ్ళీ నీకు పిల్లల్ని ఇస్తాడు. అప్పుడు నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటావరే, నా యవ్వన దశలో నేను ఇట్లా చేశాను. ఇదంతా ఒక మెమరీ. ఈ మెమరీలో నువ్వేం చేస్తావంటే నీ యవ్వన ప్రాయాన్ని గుర్తు తెచ్చుకుంటూ నీ పిల్లల్ని మళ్ళీ ఏం చేస్తాడు అదే విధంగా పెంచి పోషిస్తుంటాడు అన్నాడు కదా. బాలుడు నడవలసిన ఇదే బాలుడు నడవలసిన ప్రభావ. మరి సంఘ పెద్దలు అదేవిధంగా పెద్దవాళ్ళు ఆలోచన చేసి నాయనలారా మీరు నడవడరా, మీ వెనకాల మేము ఉన్నామని వీళ్ళంతా మీకు సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి తల్లిదండ్రులు స్త్రీలు క్రిస్మస్ పెడుతున్నారు, అదేవిధంగా మీరు కూడా పెట్టుకుంటున్నారు. అదేవిధంగా దేవాది దేవుని మనం కనపరుచుకుంటున్నాం. దేవుని ఆశీస్సు సదాకాలం మీ అందరికీ తోడుగా ఉండి మిమ్మల్ని దేవుని సుఖ సంతోషాలలో, ఆయురారోగ్యాలలో, ముఖ్యంగా యవ్వన బిడ్డలకు మంచి ఉన్నత స్థితిని, భవిష్యత్తును దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు తెలియపరుస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని మళ్ళా రాష్ట్రసాయి గారికి ఓకే, సంతోషపడి దైవ సేవకులు అద్భుతమైనటువంటి దేవుని శుభవాకులు అందించారు. అందుని బట్టి సంఘం తరపున సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరచున్నాము. ఓకే, సంతోషం. చాలామంది అక్కడక్కడ కులుకు వాస్తవే. ఎందుకంటే ఈ సమయం నిద్ర సమయం కనుక ఒక్కసారి మేల్కొని దేవుని మందిరంలో ఉండాలి. దయచేసి నిలబడినట్లయితే మరి వైద్యులు మోజెస్ గారు వచ్చి ఒక మంచి గీతముల పాత్రలుగా దైవారాధన మనం చేసుకుందాం. పాట మళ్ళీ పంపిస్తాం, మధ్యలో ఇస్తారు. రండి రండి, పాడతారు అలాగే చదువు. డాక్టర్ గారు ఒక్క నిమిషం ఈ పిల్లలు చిన్న ప్రార్థన చేయమంటారు.
రావాలి రావాలి. రావాలి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మీ ఘననామంలో ఈ బిడ్డలందరినీ బట్టి ప్రార్థన చేస్తాం. సండే స్కూల్ పిల్లలు, యవన బిడ్డలు వారి కార్యక్రమాలు ప్రభావ వీక్షించాలని నేను కోరారు. చిన్న ప్రార్థన కూడా నేను వారు పెట్టినటువంటి విధానంలో మీ బిడ్డలనైనా నేర్చుకున్నటువంటి డాన్సెస్ అన్నీ కూడా ప్రభావ మంచి చక్కని తెలివితో, జ్ఞానంతో, సమస్ఫూర్తితో, శక్తితో, బలంతో ప్రభా సందర్భోచితముగా, సందర్భానుసారముగా వారినైనా చక్కగా అభినయం చేయడానికి మీరు చెప్పమని ఎవరి బిడ్డలందరినీ దీవించండి. స్త్రీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్టునైనా మరి యొక్క కార్యక్రమం అంతటి మీరు మీ దీవెనతో నింపండి. నడిపిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ గారు, ఇక్కడ ఉన్న పెద్దలు అందరినీ మీరు ఆశీర్వదించమని, కుటుంబాలను దీవించమని యేసు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అట్లా లైన్ నుంచి ఉండి అందరూ ఫోటో చెప్తానా? బాగుంది, వాసన తీస్తుంది. జలవేరు కూర్చో. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవే, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో పవలించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో ప్రతి చోట చూడ నీ పలుకే, ప్రతి చోట చూడ నీ పలుకే, ధరింపలేదే ఆయుధం, ధరింపలేదే ఆయుధం. హృదయాలు
చాలదు. ఓకే, సంతోషం. అలాగే ఎవరి బిడ్డలు కూడా వచ్చి ఒక గీతములు పాడుచుండగా దైవార్థం చేద్దాం. కాసేపు నుంచోండి, చాలాసేపు కూర్చున్నాను కదా, కాళ్ళు నొప్పి కాకుండా కాసేపు నుంచుంటే మొదలుపరచవచ్చు. ఫ్రెండ్స్ అని యూత్ వాళ్ళందరూ రండి. సంకాలం ఒక్క నిమిషం ఉంచండి, ఒక్క నిమిషం ఉంచండి. దయచేసి అందరూ ఒకసారి నిమిషం ఉంచండి. బయట వాళ్ళందరూ దయచేసి అందరూ లోపల నాన్న క్రీస్తురాజు పెద్దలు మీకు రెండు చేతులొట్టి నమస్కరిస్తూ
దైవ మందిరంలో అమ్మ మీరు నిలబడండి ఒకసారి. జేస్ కుమార్ గారు మీరు కూడా నిలబడండి. దయచేసి అందరూ నిలబడండి ఒక్కసారి. లోపలికి వచ్చాడు అన్న రాజు కృష్ణరాజు ప్లీజ్. ఇంకా బయట ఎవ్వరు ఒక్క నిమిషం లోపల రండి. ఇది దేవుని మందిరము, సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఈ మందిరంలో దేవుని కృప మన మీద ఉండులాగా ఒక్క నిమిషం అందరం రెండు చేతులు పైకెత్తి కంట్లు మూసుకొని దేవుని మా భక్తితో చేయడం మన జీవితాలకు శ్రేయస్కరం. ఆచారపరంగా చేసే భక్తిలో దైవభక్తిగా ఉంటుంది, కానీ ముక్తికి పోయి శ్రేష్టమైన భాగం పొందలే. నా ప్రియ తమ్ములారా, చెల్లులారా, అక్కలారా, అమ్మలారా, తండ్రులారా, నాయనమ్మలారా, తాతయ్యలారా, ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని యేసయ్యా మా కొరకు ఈ లోకంలో శస్త్రధీరుడై మమ్మల్ని రక్షించడానికి వచ్చిన పరమ రక్షగా నీకే పొందనవాలి. వీలుగా కలిగిన నీ జన్మ వెంత గొప్పదే, ఆ జన్మయందు ప్రేమ పొందు మాపై వర్షించుము, దీవించుము, బలపరచుము, ఈ లోకం మా జీవితాలు చేద్దాం అయా. పెట్టి పెట్టాల్సిన మా జీవితంలో అయా మీ పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాళ్ళపైన మా కుటుంబంలో కలిగిన బేకాలంలో శోభన ఎందు, ఇరుకు ఎందు, ఇబ్బంది ఎందు, అనారోగ్య పరిస్థితుల ఎందు, చిక్కుముడని ఎందు ఆయన ఈ 2024 సంవత్సరంలో అనేక పరిస్థితులు మా మీద కొట్టిపెట్టాడయ్యా. కానీ ఆయన ఈ చివరి దశలో ఉన్నాముగా బాబు, ఒక్క రోజుతో ఈ సంవత్సరం గురించి పోతుందయ్యా. మా జీవితాల్లో మీ కృపను కనబరచండి అయ్యా. ఈ లోకంలో జీవించున్నాము, కానీ మాలో మీ వెలుగు లేకపోతే, మీరు మాలో జన్మించలేకపోతే మా జీవితాలు నిష్ప్రయోజనం నాయన. సాధారణ అనేక సందర్భాల్లో మా మీద వచ్చేస్తున్నప్పుడు అయా మీ కలిగిన సంపన్నమైన జీవన చేత, మీ పరిశుద్ధాత్మ కృప చేత మమ్మల్ని బలపరిచిన దేవా నీక వేల కొద్ది స్తోత్రం తెలియజేస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవ, ఈ మందిరంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవ నీకే వేల కొద్ది స్తోత్రం చెప్పుచున్నాము. అయా సకల విధమైన ప్రజలైన వారందరినీ దీవించండి. వారి జీవితాల్లో మీ వెలుగును ప్రకాశింపచేయమని, మీ రక్షణ వాక్యము దయచేయమని, మీరు మాత్రకి లోకంలో మమ్మల్ని రక్షించడానికి, అయా మా జీవితంలో సరిచేయడానికి, అయా సస్యహీనుడై లోకంలోకి వచ్చిన లోక రక్షక నీకే వేల కొద్ది స్తోత్రములు చెప్పొచ్చున్నాము. సమస్త సకల విధమైన ప్రజలలో మీ పేరు ప్రకాశింపచేయమని కొంచెం ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకాన్ని సరముగా ఇదిగో నమ్మకంగా క్రైస్తవంలో మేము జీవించున్నామేమో కాదు, కానీ అంటే కాన్ఫిడెంట్గా నిజ క్రైస్తవుడు క్రీస్తువు పోలి నచ్చుల వల్ల మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియబిడ్డలు, యవనస్తులు, చిన్నారులు, ప్రియతల్లులు ఈ మహోన్నతమైన కార్యక్రమం చేస్తూ ఉండగా సంఘంలో సకల విధమైన ప్రజలపై మీ పరిశుద్ధాత్మ కార్యములను దూరపరచబోయే బలపరచండి. సాధారణ క్రియలు దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మీ నామానికి పండించడానికి సహాయం చేయండి. దయగల ప్రేమయు మహిమగల కృపయు తోడుగా వచ్చి ముందు జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీ సహాయం చేయాలి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చు ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే నిలబడి ఉండగా ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యాంశ ధ్యానము, ప్రతి వచనము చివర ఉన్నటువంటి స్తోత్ర గీతం పాడదాము. అనగా 150వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ప్రియ చెల్లి పాల్పర్తి భారతి గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర ప్రవచనాత్మకము మనకు చదివిపిస్తారు. ప్రతి వచనం చివరి ఆయనను స్తుతించుడి అని గొప్ప స్తోత్రార్పణము మనము చెల్లించుదాం.
యెహోవాను స్తుతించు. 150వ కీర్తన 150వ కీర్తన మొదటి నుంచి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయి ఆకాశ విశాలమందు. ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యమును బట్టి, ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావం బట్టి, ఆయనను స్తుతించుడి, పురాధ్వనితో, ఆయనను స్తుతించుడి, పరమండలముతోను సితారతోను, ఆయన స్తుతించుడి, తంబురుతోను నాట్యముతోను, కంటి వాయిద్యములతోను పిల్లల ఆయనను స్తుతించుడి, రోపు తాళములతో, ఆయన స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయన స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు. యెహోవా యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. పరిశుద్ధ లేఖన భాగాలు చదువుకుందాం. మొదటి పాఠ్య భాగముగా యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుండి 5 వచనములు. మన మధ్యలో ప్రియబిడ్డ బి స్మైలీ వచ్చి చదివిస్తారు. ఈ దినముడికి ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్యభాగంగా యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విన్న దాన్ని బట్టి విమర్శ చేయుడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును. తన వాగ్దానము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఓ దేవా, మీకు వందనములు. నాన్న, పత్రికా పాఠ్య భాగము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుండి 7 వచనములు. ప్రియ సహోదరి ప్రమేయులు వచ్చి చదివిస్తారు. మొదటి నుండి 7 వచనములు. సరే ఈ దినముడికి ఏర్పాటు చేయబడిన రెండవ పాఠ్యభాగంగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి 7వ వచనం. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడును అన్నిటికీ కర్త అయి ఉన్నప్పుడు బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునిగా ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చి వరకు అతడు సంరక్షణ యొక్కయు గృహ నివారణ యొక్కయు అనుదినములు ఉండేది. అటువలే మనము బాల్యవారమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల సారములకు లోబడి వారసు దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులుగాను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడము కావు, కుమారుడమైతే దేవుని ద్వారా వారసుడవు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగా. సువార్త పాఠ్య భాగము లూకా శుభవార్త 2వ అధ్యాయము మొదటి నుండి 14 వచనములు. స్వాతి వచ్చి చదివిస్తారు. స్వాతి. లూకా శుభవార్త 2వ అధ్యాయము మొదటి నుంచి 14 వచనాలు. ఏం చేయమంటారు?
సమూహం ఏర్పాటు చేయనున్న సువార్త పాఠ్య భాగంగా లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తువలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో కరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాల్చుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచున్నను. ఈ పరిశుద్ధ వాక్యం మనలో పలుకబడును గాక. ఆమేన్. ఓ క్రీస్తు నీకు స్తోత్రము. సకల ఆశీర్వాదం నిమించిన దేవుని కృప, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల సదాకాలం అందరూ దీవించను గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం సంతోషంగా ఉన్నారంటారా? అమ్మా, ఈరోజు ఏం చేస్తామంటారు? జగన్ గారు ఏం చేస్తామంటారు? అయ్యా, క్రిస్మస్ చేస్తున్నాం కదండి. పండగలు చాలా రకాలుగా చేస్తామన్నమాట కదా. ఇంటి పండుగ, ఒంటి పండుగ, పంటి పండుగ, ఇవన్నీ చక్క చేస్తాం. కానీ ఆత్మీయతలో పండగ చేయడానికి క్రైస్తవులు ఏ విధముగా సిద్ధపడి ఉన్నారు కదండి. క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధించని అందరికీ తెలుసు కదా. ఆరాధన ఏ విధముగా చేశాం మనం కదండి. ఆరాధన చేయడంటే అనేక రకాల ఆరాధనలు ఉన్నాయి కదండి. పాటలు పాడటము ఒక ఆరాధన, గాన ప్రతిగాన ఆరాధన అంటారు. ఏ ఆరాధన అంటండి? మాకు అర్థంగా చెప్పండి. గాన ప్రతిగాన ఆరాధన. అది చాలా మంది పాటలే కదా పాడదాన్ని అనుకోవచ్చు. నో. పరలోకములో దేవదూతలు నిరంతరము దేవదేవుని స్తోత్రం 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 అని ఆరాధన చేస్తారట. అదే మాస్. రెండవది వాక్యంతో ఆరాధన చేయాలి. దేంతో ఆరాధన చేయాలంటమ్మా? వాక్యంతో. నానా శేఖర్ గారు దేంతో? వాక్యం కదండి. యోహాను సువార్తలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండేది. ఇప్పుడు యేసయ్య మన మధ్యన. కాబట్టి మన చేతిలో బైబిల్ ఉంది, ద హోలీ బైబిల్. తెలుగులో ఏమంటారు చెప్తాను కాటోని. ఏ గ్రంథం అంట? పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం చేతపడిన వారందరిలో కూడా పరిశుద్ధమైనటువంటి ప్రార్థన వివేకము కలిగి మనము ఉండాలి. ఇది రెండవ ఆరాధన. మూడవది సంభాషించేటువంటి ఆరాధన. పిల్లలు సంభాషణ చెప్తారు కదా ఇప్పుడు కదండి. చాలా మంది కూడా క్రిస్మస్ పండగకే వాక్యం చెప్పడం ఏంటి అని కొంతమంది కామెంట్ చేస్తారు.
నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకు చెప్పిస్తామంటే సంభాషణ అనగా దేవుడితో మాట్లాడుట. అంటే చిన్నపిల్లలకు వారు చిన్న వయసు కాబట్టి దేవుడికి ప్రార్థన చేయడం రాదు కాబట్టి మనం ఏం నేర్పుతున్నాము? చక్క చిన్న పిల్లలు వచ్చి దావీదు పత్తన మందు నేను అని చక్కగా చెప్తూ ఉంటే మనం ఏం చేస్తాం? మురిసిపోతామట. అయ్యి బాబు మా పిల్లడు అదే చెప్పేస్తున్నాడు. అది కాదు. కానీ వారికి ఉగ్గుపాలతో ఎలాగైతే మనం పఠిస్తున్నామో వాక్యాన్ని ప్రబోధం చేస్తున్నాం. అదే సంభాషణ. ఈ రాత్రి ఒక్క వాక్యాన్ని చదువుకొని ముగించేస్తున్నాం. ఎందుకంటే ఇది వాక్యం చెప్పే టైం కాదు, కానీ చెప్పాలి. ఆరాధన తర్వాత అయ్యగారికి టైం లేదు కనుక మాకు ముందుగా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి లేఖనాన్ని చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుతాం. ఒక్కసారి అందరు దయచేసి అందరూ ఒకసారి ఉంటుందండి. బైబిల్ ఎంతమంది చేతులు ఉన్నాయో వాళ్ళందరూ బైబిల్ తీయాలి ప్లీజ్. మీకు 2 చేతులు నమస్కరిస్తున్నాను. ఒక్కసారి తీయడమ్మా. అంటే బైబిల్ తీయడం అంటే ఏం చేస్తాం? కత్తికి పదులు పెట్టినట్టు ఏమండి? కత్తితో చాలాగా పెట్టామనుకో పదులు రాదు. వాక్యాన్ని తీస్తే పదులు వస్తుంది. చూడండి ఒకసారి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో ప్రజలందరూ అనే మాట మనకు కనబడుతుంది. ఎవరంటమ్మా? ప్రజలందరూ అంటే ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి రకరకాల వ్యక్తులైన వారు ఉన్నారు. అనేక దేశాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక కలర్లు ఉన్నాయి కదండి. మనం సపోజ్ మన ప్రాంతంలో సామాన్య స్థాయిలో ఉంటాం, కొంతమంది ఎరుపుగా ఉంటారు. నేపాల్లో ఉన్నారనుకోండి, అటు ఎరుపు కాదు నలుపు కాదు, రక్తంలాగా ఉంటారు అనమాట. ఇప్పుడు చూసారా? అంటే వాళ్ళ ముఖ కవళికలు అలాగే ఉంటాయి. ఎందుకే మనం చెప్తున్నానంటే ప్రజలందరూ, బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరికీ శుభవార్త కదండి. వయసు వచ్చిన పిల్లకు పెళ్లి గురించి అనుకోండి, వాళ్ళ అమ్మకు చెప్తుంది, అమ్మా మా పిల్లకి పెళ్లి కుదిరింది, శుభం చెప్తున్నారు అంటారు. అంటే పెళ్లి కుదిరితే శుభం. రెండవది మగ పిల్లడు పెట్టాడు, శుభం. ఆ పిల్లలతో శుభం కదట. నేను మాకు ఇద్దరు ఆడపిల్ల, నేను శుభమే అంటాను. పెట్టాడు పెట్టరా, ఇద్దరు సమానమే కదండి. రెండవది మంచి ఉద్యోగం వచ్చినప్పుడు మా అమ్మాయికి ఉద్యోగం వచ్చిందమ్మా, శుభం. మూడవది మా అన్నయ్య ఎక్కడ పాల్గొన్నాం, శుభం. రాత్రి మా తాత చచ్చిపోయాడు, అపశుభం కాదు, శుభమే. ఆడ అసలు ఇక్కడ ఈ దిక్కబాల లోకంలో ఉండే బాధపడే కంటే దేవుడు ఆచరించాలనే శుభం. అంతే కదా. ఎనైరాజు పోయిన అందరం అంతే. వాక్యం మాట్లాడుతుంది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్న మానవులందరికీ జాతి కుల మత విశేషణ లేదు. మన క్రైస్తవులు ఏమంటామంటే మాకే పండగ. నో, బైబిల్ చెప్తుంది ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము తెలియజేస్తున్నాను. ఎలా తెలియచేయాలంటారు? ఇది ప్రసంగం చెప్పే టైం కాదు కానీ ముగించేస్తున్నాను. ఇదే క్రిస్మస్ పండుగ దినాన్న ఒకనొక రోజున ఒక దైవభక్తుల యొక్క కుమారుడు, ఆ రోజు వారి ఇంట్లో క్రిస్మస్ పండుగ జరుగుతుంది. వారి తల్లి చాలా రకాల వంటలు వండేసిందట. దమ్ బిర్యానీ, రకరకాల వంటకాలు వేపుడు పెట్టేసిందట. అయితే వాళ్ళ అబ్బాయి ఇచ్చాడు, యూత్ కదా, యూత్ అంటే ఫస్ట్ యూత్ కదా. వాళ్ళ అబ్బాయి మంచి యవనస్తుడు వచ్చాడు. వచ్చి మమ్మీ ఈరోజు ఒక్క కోరిక కోరతాను, దాన్ని నెరవేరుస్తావా అన్నాడంట. వాడు మమ్మీ దగ్గరికి వచ్చి, ఒరే నీకంటే ఎక్కువ నువ్వు ఉన్నది ఒక నా కొడుకువి, నువ్వు ఏం కోరుకుంటావో కోరుకో. నికోలస్ చార్లెస్ అనేటువంటి దైవ భక్తుడు తన ఎవరి జీవితంలో తన దగ్గరికి వచ్చి, అమ్మా ఈరోజే అడుగుతానంటే కోరుకోనా, 2 పండగ కదా అని ఆనందంగా అందట. అయితే ఈరోజు మనం అందరము వండుకున్నాం.
ఓకే. గొప్ప దైవ భక్తుడు చక్కగా తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈరోజు మన ఇంట్లో ఎన్ని వంటలైతే ఉండేవో అవన్నీ నాకు ఇచ్చేయాలి అని అడిగిందంట. ఒకసారి విసిగిపోయిన తల్లి, ఏంట్రా క్రిస్మస్ పండుగ ఇంత రకాలుగా టేస్ట్ఫుల్గా ఉండేసాను, ఒక్క కూడా పెట్టవా అన్నట. మమ్మీ కనీసం ఒక్క మెతుకు కూడా పెట్టమా, నీకు ఓపుకుంటే మళ్ళా వండుకో అన్నాడు. వీడేమన్నా ఫ్రెండ్స్కి వెళ్ళి పార్టీ ఇచ్చేస్తాడేమో అని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి వీడు పిచ్చి పిచ్చి ఆలోచనలు చెప్తున్నాడు, వండి అని పట్టుకుపోతాడంట అన్నాడు. ఎలా అది మా డాడీ అడిగాడంట. డాడీ, నేను నా సంతోషం కోసం కాదు, కొంతమంది పేదవారి సంతోషం కోసం ఈ గిఫ్ట్ అడుగుతున్నాను అన్నాడట. అయితే ఓకే తీసుకెళ్ళి అన్నాడు. ఒక రిక్షా తీసుకొచ్చి వంట పాత్రలన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఫుట్బాల్ మీద పడుకున్నటువంటి ఆ ప్యాకెట్స్ని లేపి వారి చేతుల్లో ఈ ఆహారం పెడుతుంటే వారి ఆనందానికంట అవధులు లేవు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులందరూ తన కొడుకుని ముద్దు పెట్టుకుని, అయ్యా పండగ అంటే అనేక మందికి సేవ చేయడమే పండగ. టైం లేదు, ముగిస్తున్నాం. ఈ ప్రజలందరికీ కలుపు మహా సంతోషకరమైన శుభవర్తమానము మనము తెలియచేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎలా వచ్చారంటే సశరీరుడై ఈ లోకంలోకి వచ్చారు. దేవుడు ఇచ్చిన మాట దీవించిన కాక ఆమేన్. నన్ను ఒక్కసారి యేసయ్య మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు బాబు. ఈ సమయంలో మా ప్రియ బిడ్డలైన వారు, యవనస్తులు, స్త్రీమూర్తులు, చిన్నపిల్లలు ఈ మహోన్నతమైన కార్యక్రమం చేస్తుండగా మీరే మహోన్నతంగా జరిపించడానికి మీ పరిశుద్ధాత్మ కార్యమునికి తెచ్చారు. సకల ఆశీర్వాదములు జరిగించాడు. ముఖ్యంగా ఆయన జరుగుతున్న భోజన కార్యక్రమాల్లో సంతోషం జరిగించి మరలా మందిరంలోకి వచ్చి పిల్లల ద్వారా చక్కటి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి, ఆయా సంభాషణ చేయడానికి, సకల విధముల కార్యక్రమం చేయడానికి మీ తోడు బలపరచమని వేస్తున్నామన్న వేడుకొంచున్నాం తండ్రి. సంతోషం అమ్మ. అందరూ బయటకు వెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని మన లోపల రండి. కార్యక్రమాలు పెట్టు మనకు కనిపిస్తారు.